ఈ దేవాలయంకి వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా ఈజీ. ఎందుకంటే ఈ దేవాలయంకి 1 కిలోమీటర్ లోపలనే రైల్వే స్టేషన్ ఉంది. కాబట్టి మీరు మీ లొకేషన్ నుంచి చెక్ చేయండి. ఇక్కడ దేవాలయంకి ఈజీగా చేరుకోవచ్చు. అక్కడ నుండి మీరు బై వాక్ అయినా రావచ్చు, లేదా మీకు ఆటోస్ కూడా ఉంటాయి. 20 రూపీస్ తీసుకుంటారు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగచ్చు. అంటే మీ లొకేషన్ నుంచి ఇక్కడికి ఎలా రావాలి, ఒకవేళ మీకు తెలియకపోతే నేను మీకు కామెంట్స్లో రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం దేవాలయం యొక్క విశిష్టత తెలుసుకుందాం. కేరళలోనే అయ్యప్ప స్వామి ఆలయం ఉంది, మన రాష్ట్రంలో లేదా అనే వారికి ఇదొక ఉదాహరణ. కేరళ రాష్ట్రంలో ఉన్న ఆలయం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని విశాలమైన మైదానంలో నిర్మించినారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుందనేగా మీ సందేశం. ద్వారపూడిలోని అయ్యప్ప దేవాలయాన్ని విశాలమైన ప్రాంగణంలో శబరిమలైలోనే అయ్యప్ప గుడి తరహాలో నిర్మించారు. ఈ దేవాలయం రాజమండ్రి నుండి కాకినాడ రహదారికి చేరువగా ఉండటం వలన ప్రయాణికులకు శోభయామనముగా కనువిందు చేస్తూ ఉంటుంది. రోడ్డుకు అటువైపు ధవళేశ్వరం కాకినాడ గోదావరి కాలువ ఉంటుంది. భక్తులు ఈ కాలువలో కాళ్ళు చేతులు కడుగొనడానికి, స్నానాలు చేయడానికి అనుకూలంగా కాలువ ఒడ్డున మెట్లు కూడా నిర్మించారు దేవాలయం వాళ్ళు. అయ్యప్ప దీక్ష చేపట్టి కేరళలోని శబరిమల వెళ్ళలేని భక్తులు ఇక్కడి అయ్యప్ప ఆలయాన్ని సందర్శించి ఇరుముళ్ళు సమర్పిస్తారు. ఎన్ఎల్ కనకరాజు గురుస్వామి సంకల్ప బలంతో శ్రీకారం చుట్టిన ఈ ఆలయం అనతి కాలంలోనే ప్రముఖ యాత్రస్థలంగా ఖ్యాతిగాంచింది. 1989 సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర సరస్వతి పంచలోహ అయ్యప్ప విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయం ముందు భాగంలో ఏకశిలతో చెక్కిన 18 మెట్లను అమర్చారు. ముఖద్వారంలో శివకేశవుని, పశ్చిమ దిశలో పంచముఖ ఆంజనేయ స్వామి అతిపెద్ద విగ్రహాలు విశేషంగా ఆకర్షిస్తాయి. ఆలయ క్రింది భాగంలో దుర్గాదేవి ఆలయం, సింహద్వారం, శేషపాన్పుపై పవలించిన విష్ణుమూర్తి, షిరిడి సాయినాథ్ మందిరం, నవగ్రహాలయం ఉపాలయాలుగా నిర్మించారు. అయ్యప్ప ఆలయానికి తూర్పు వైపున 200 అడుగు పొడవున సొరంగం తవ్వి 40 అడుగుల లోతులు నిర్మించిన ద్వాదశ జ్యోతిర్లింగాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. పాలరాతితో 3 అంతస్తులుగా నిర్మించిన అష్టాదశ ఉమాలింగేశ్వర స్వామి ఆలయంలో ఋషికేశ్, హరిద్వార్, కేదార్నాథ్, బద్రీనాథ్, బ్రహ్మకపాలం, గంగోత్రి, అమర్నాథ్, కాశీ, యమునోత్రి, ఓంకార్ తదితర ప్రాంతాల నుండి తెచ్చిన 18 శివలింగాలను ప్రతిష్ఠించారు. ఆలయం వెలుపల నటశేఖరుని, నందీశ్వరుని అతిపెద్ద ప్రతిమలు భక్తులను ఆకట్టుకుంటాయి. ప్రాంగణం ముఖద్వారానికి ఎదురుగా 30 అడుగులకు పైగా ఎత్తైన సగం విశ్వరూపం, సగం శివరూపం విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విగ్రహాల వెనుక అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. అయ్యప్ప గుడి 2 అంతస్తులుగా నిర్మించబడి పై అంతస్తులో అయ్యప్ప స్వామి ఉన్న దేవాలయం ఉంటుంది. క్రిందంతస్తులో మందిరంలోకి ప్రవేశ మార్గం తెరుచుకున్న సింహముఖ రూపంలో నుంచి వెళ్తే మనకి వేరే దేవాలయాలు అయితే దర్శించుకోవచ్చు. అయ్యప్ప స్వామి మందిరానికి వెళ్ళుటకు 2 మార్గాలు ఉన్నాయి. మాలధారణ చేసిన భక్తులు వెళ్ళటానికి 18 మెట్లున్న దారి, మామూలు భక్తులకు వెళ్ళటానికి మరో మార్గం ఉంటుంది. అయ్యప్ప విగ్రహం ఉన్న మందిరం గర్భగుడి పైభాగాన గోపురం నిర్మాణం ఉంటుంది. పై అంతస్తులోని మందిరం గోడలపై అయ్యప్ప స్వామి జీవితంలోని ముఖ్య ఘట్టాలను బొమ్మల రూపంలో నిర్మించబడి ఉన్నాయి. అయ్యప్ప స్వామి మందిరానికి ఎదురుగా షణ్ముఖ ఆంజనేయ భారీ విగ్రహం ఉంటుంది. అయ్యప్ప గుడిలో నిత్యాన్నదానం జరుగుతుంది. ఇక్కడ శివుడు, వెంకటేశ్వర స్వామి మరియు సాయిబాబా మందిరం ఉంటుంది. ప్రాంగణంలోనే ఆంజనేయ, గణేష, నంది, నటరాజులు భారీ విగ్రహాలు భక్తులకు చాలా ఆకర్షిస్తుంటాయి. ఖచ్చితంగా వాటిని దర్శించుకోండి. ఇప్పుడు అన్నదానం గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయంలో అన్నదానం నిత్యం జరుగుతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 1 లేదా 12 గంటలకి పెడతారు. మీరు వీడియోలో కూడా చూడొచ్చు. ఇక్కడే అన్నదానం జరుగుతుంది. ఇక్కడ అన్నదానం కోసం వచ్చిన భక్తులకి వడ్డించాక ముందుగా అమ్మవారికి పూజ చేసి తర్వాత అన్నం తింటారు. కాబట్టి ఎవరికైనా తెలియకముందే వెళ్ళి తినేయకండి. పెట్టగానే కొంతమందికి తెలియక అలా చేశారు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ మీరు తిన్నాక అక్కడ మెయింటైన్ చేసే అధికారి అడుగుతారు, ఎవరైనా విరాళం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. నాకు తెలిసింది ఒకటే చెప్తా. మనం ఒక దేవాలయంకి వెళ్ళి తిన్నామంటే అది ఒక వ్యక్తి మన కోసం ఇచ్చిన విరాళం కాబట్టి మనం కూడా మనకి తోచినంత ఇస్తే మన వల్ల వేరే వాళ్ళు కడుపు నింపినట్టు ఉంటుంది. కాబట్టి 100 రూపాయలైనా ఎంతైనా సరే మీకు తోచినంత ఇవ్వండి.